అంచనాలు పెంచేసిన 'పెద్ది' ఫస్ట్ గ్లింప్స్ 'పెద్ది' సినిమా నుంచి రామ్ చరణ్ గారు నటిస్తున్న 'పెద్ది' సినిమా నుంచి ఫస్ట్ షాట్ అయితే రిలీజ్ అయిందనమాట. సో దీన్ని గ్లింప్స్గా చెప్పుకుంటూ సోషల్ మీడియాలో అయితే రిలీజ్ చేశారు. సో ఈ సినిమాకైతే బుచ్చిబాబు గారు దర్శకం వహిస్తున్నారు. ఇంతకుముందు ఆయన తీసిన 'ఉప్పెన' సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో అందరికీ తెలిసిందే. సో మరి దాదాపు 5 ఏళ్ల గ్యాప్ తర్వాత ఈ సినిమాను అయితే తీసుకొస్తున్నారు. దీని తాలూకు గ్లింప్స్ అయితే వచ్చింది. ఇది యావత్ ఇండియన్ ఆడియన్స్ మొత్తాన్ని కూడా పాన్ ఇండియా లెవెల్లో అటు తెలుగు, తమిళం, మొత్తం హిందీ ఆడియన్స్ అందరినీ కూడా ఆకట్టుకుంటుంది. ఇంకా తెలుగు వర్షన్ అయితే మామూలు రికార్డు కాదని చెప్పాలి. ఎందుకంటే ఇది రామ్ చరణ్ సత్తా అనే విధంగా అంతకుముందు గేమ్ చేంజర్ ఫ్లాప్ అయిన ఫ్యాన్స్ని ఆ డిప్రెషన్ నుంచి బయటకు తీసుకొచ్చే విధంగా అయితే ఈ గ్లిమ్స్ ఉందన్నమాట. సో మరి ఈ గ్లిమ్స్ రికార్డు వ్యూస్తో దూసుకుపోతుంది. 24 అవర్స్లో మొత్తం టాలీవుడ్ టాప్ రికార్డులన్నింటినీ చెరిపేసిందని చెప్పొచ్చు. అలాగే ఆల్ ఇండియాలో టాప్ 2 ప్లేస్లో కూడా ఈ గ్లిమ్స్ అయితే చోటు దక్కించుకుందనమాట. సో మరి అటు ఆ కంటెంట్ కూడా విశేషంగా ఆకట్టుకుంటుంది. సో అటు సోషల్ మీడియా మొత్తం కూడా ట్విట్టర్ అయినా, ఇన్స్టాగ్రామ్ అయినా, స్నాప్చాట్లో అయినా ఎక్కడ చూసినా కూడా మొత్తం పెద్ద హవా నడుస్తుందని చెప్పాలి. సో మరి రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అయితే ఫుల్ హ్యాపీగా ఉన్నారు. మరి అట్లానే బుచ్చిబాబు గారు వర్క్ పైన కూడా టాలీవుడ్ ఆడియన్స్ ఒక మంచి సినిమా తీస్తున్నారని చెప్పి, సో ఇది చాలా పెద్దగా సౌండ్ చేస్తుందని చెప్పి కూడా అందరూ మాట్లాడుకుంటున్నారు. మరి ఇప్పటికే 24 అవర్స్ వ్యూస్లో అయితే రికార్డులు దొల్లగొట్టేశారని చెప్పాలి. సో మరి అటు శ్రీకాకుళం యాసలో రామ్ చరణ్ గారు మాట్లాడిన విధానం కానీ, ఆ తీరు కానీ, అట్లానే వేరే లాంగ్వేజెస్లో కూడా ఆ డైలెక్ట్ కానీ, ఆయన చెప్పే విధానం కానీ, హిందీ కూడా చాలా ఆడియన్స్ అయితే ఇంప్రెస్ అవుతున్నారనమాట. సో మెయిన్గా తెలుగు అండ్ హిందీలో శ్రీకాకుళం స్లాంగ్ అటు ఆ హిందీలో కూడా ఆ డిక్షన్ అనేది మారాలన్నమాట. సో నార్మల్ హిందీ కాకుండా అక్కడ కూడా విలేజ్ హిందీ వచ్చేటట్టుగా మాట్లాడుతూ చాలా అంటే చాలా ఇంప్రెస్ చేస్తున్నారని చెప్పాలి. సో మరి ఇప్పటికైతే అటు అన్ని భాషల్లో, అలాగే మలయాళం కూడా డబ్బింగ్ చెప్తున్న ఫస్ట్ తెలుగు హీరో కావచ్చు. సో ఇంతకుముందు ఎంతోమంది మలయాళంలో డబ్బింగ్ చేశారు కానీ ఎవరూ డబ్బింగ్ చెప్పలేదు. సో మరి రామ్ చరణ్ గారు ఫస్ట్ టైం ఓన్ డబ్బింగ్ ఇస్తున్నారు మలయాళంలో కూడా. సో సినిమా మొత్తం కూడా ఆయనే డబ్బింగ్ ఇస్తారని తెలుస్తుంది. సో మరి రామ్ చరణ్ గారి ఖాతాలో ఇది ఒక కొత్త రికార్డుగా చెప్పుకోవచ్చు. సో 5 భాషల్లో డబ్బింగ్ చెప్తున్న మొదటి హీరోగా, తెలుగు హీరోగా ఈయన అయితే గుర్తింపు తెచ్చుకున్నారు. సో మరి ఇప్పటికి పెద్ద గ్లిమ్స్ అయితే అందరినీ కూడా ఆకట్టుకుంటుందని చెప్పాలి. అట్లానే టీజర్లో ఉన్న లాస్ట్ షాట్ ఏదైతే ఉందో అది మొత్తం ఆ క్రికెట్ ప్లేయర్స్ అందరికీ కూడా ఎడిట్ చేసుకుని ఫ్యాన్స్ అందరూ సంబరపడుతున్నారు. అలాగే వేరే హీరోల ఫ్యాన్స్ కూడా ఆ వీడియోలను రీక్రియేట్ చేస్తూ ఇన్స్టాగ్రామ్లో ఫుల్గా ట్రెండింగ్ చేస్తున్నారు అనమాట. సో మరి ఇప్పుడు ఐపీఎల్ సీజన్ కావడంతో ఇంకా క్రికెట్ ప్లేయర్ అందరి దృష్టి కూడా ఈ పెద్ద గ్లిమ్స్ పైన పడిందని చెప్పాలి. సో మరి ఓవరాల్గా పెద్ద అయితే విపరీతంగా ఇంప్రెస్ చేసిందని చెప్పాలి. సో మరి రామ్ చరణ్ గారు గట్టిగా కంబ్యాక్ ఇస్తుంది ఈ సినిమాని ఫ్యాన్స్ అయితే ఫిక్స్ అయ్యారనమాట. మరి చూద్దాం బుచ్చిబాబు గారు రామ్ చరణ్ గారిని పెట్టుకుని ఎలాంటి బ్లాక్ బస్టర్ కొడతారని.